లైలా సినిమా డిజాస్టర్ పైన హీరో విశ్వక్సేన్ ఒక బహిరంగ లెటర్ విడుదల చేశారు. సపోర్ట్ గా నిలిచిన వారందరికీ వెరీ హార్టీ థ్యాంక్స్ అని చెప్తూనే ఇటీవల నా సినిమాలు అందరి కోరుకున్న స్థాయికి చేరలేదు, లైలా సినిమాకు వచ్చినటువంటి నిర్మాణాత్మక విమర్శని అంగీకరిస్తున్నాను, కొత్తదనం కోసమే ప్రయత్నిస్తుంటూ ఇప్పటికైనా నేను దీన్ని అంగీకరించలేదు, కొత్త తరం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఇకపై నా సినిమాల్లో అసభ్యం ఉండదు అంటూ మాట్లాడొచ్చారు. ఒకసారి నా చేతిలో ఆ లెటర్ ఉంది, ఆయన ఏం లెటర్ విడుదల చేశారు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా కనబడుతోంది. సో ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి, నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరికి నా అభిమానాలు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది, ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరు లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథల్ని మీకు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసును తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలుగా నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ ఆ లెటర్లో ఉంది. ఇక త్వరలో మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడుల కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యమని అందులో మెన్షన్ చేస్తూ ఇట్లు మీ విశ్వక్సేన్ అని ఈ ఓపెన్ లెటర్ని ఆయన అందరికీ బహిరంగ లెటర్ని విడుదల చేశారు.